ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక చైతన్య బైక్ యాత్ర రెండో రోజు ఆదివారం దర్శి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా నాయకుల బృందం రాజంపల్లి, కొత్తపల్లి, దళితపేటలను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుంది. సందర్భంగా గ్రామస్తులు ఏరమాసు, మహేశ్వరి, వెంకటరావు, ఏసురత్నం, జక్రయ్య తదితరులు తమ సమస్యలను వివరించారు. రాజంపల్లి కొత్త దళిత కాలనీలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఒకే బోరింగ్, ఒక ఎన్ఏపీ మంచినీటి కుళాయి మాత్రమే ఉండడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా మునిగిపోతున్నాయని, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రోడ్లను ఎత్తులేపాలని కోరారు. అలాగే సైడ్ డ్రైనేజీ లేకపోవడంతో ఇళ్ల ముందు మురికి నీరు నిల్వ ఉండి దుర్వాసనతో పాటు పాముల భయం నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి దీపాలు లేక రాత్రిపూట భద్రతా సమస్యగా మారుతోందని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ పంచాయతీలో పారిశుధ్య పనులు చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2 ఏళ్లు గడిచిన 6,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు, కంకణాల ఆంజనేయులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య, సిఐటియు నాయకులు ఉప్పు నారాయణ, తాండవ రంగారావు, గర్నిపూడి జాన్ సామ్యుయల్, తోట తిరుపతిరావు, శ్రీనివాసరావు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.